వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 200 గజాల్లో 200 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసు డబల్ బెడ్రూమ్ హౌస్. ఇది వెడల్పు 36, పొడవు 50. దీని ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగుల రోడ్లు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టూ మంచి కాలనీ, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇది ఈసీఐఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మంచి కాలనీలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి మనకి 1700 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది మొక్కలు వేసుకోవడానికి చిన్నపాటి గార్డెనింగ్ ఏరియా లాగా ఇచ్చాము ఇంటి ముందు. ఇదంతా ఎలివేషన్. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ర్యాంపులోంచి మనం ముందుకు వెళితే కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము పార్కింగ్ ఏరియాలో. గోడలకి టైల్స్, రైట్ సైడ్ స్టెప్స్ పైకి వెళ్ళటానికి, స్టెప్స్ కింద వాష్ ఏరియా, పైన ఫాల్ సీలింగు. ఇది మెయిన్ డోరు. గోడలకు వేసిన టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. లెఫ్ట్ సైడ్ ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. లోపలికి వెళ్తే ఇది హాలు. విశాలమైన ఇల్లు. దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఈ హాల్లో నుంచి మనం రైట్ తీసుకుంటే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13 దాకా ఉంటుంది దీని వెడల్పు. కిందంతా మనం వెర్టిఫైడ్ టైల్స్ వేసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 14x15 దాకా ఉంటుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము ఈ బెడ్రూమ్కి. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనం. ఇది హాల్లో ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ పక్క నుంచి ముందుకు వెళ్తే డైనింగ్, పూజ గది. రైట్ సైడ్ ఓపెన్ కిచెను. ఇదంతా డైనింగ్ హాలు. లెఫ్ట్ సైడ్ మనకి పూజ గది, నార్త్కు డోరు. నార్త్లో చూస్తే గల్లీ ఉంటుంది, 3 అడుగుల గల్లీ. ఇది పూజ గది, నార్త్ డోర్ పక్కన. ఈ డైనింగ్లోంచి రైట్ సైడ్ ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా మనకి విశాలంగా ఉంటుంది. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. వెనకాల మంచి 3 అడుగులు 4 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వాష్ ఏరియా ఇచ్చాము. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు, మంచి కాలనీ. ఇది ఈసీఐఎల్ నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ బడ్జెట్ వచ్చేసి 92 లక్షలు చెప్తున్నాము, నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకుంటారు, మీకు 100% నచ్చుతుంది. విశాలమైన ఇల్లు, 200 గజాల్లో, దీని ఎస్ఎఫ్టీ 1700, మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్.